రీసెంట్గా మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ హైదరాబాద్లో మనం నిర్వహించినాం. ఒక పక్కన యుద్ధ వాతావరణం, శాంతి భద్రతల సమస్యలు చర్చలు జరుగుతున్న హైదరాబాదు నగరం ప్రశాంతంగా ఉంటుంది, శాంతి భద్రతలకు సమస్య లేదు. ప్రపంచ దేశాలలో ఉన్న అతిథులందరికీ ఆతిథ్యం ఇవ్వగలము. ఇది ఒక హైలీ ప్రొటెక్టెడ్ సిటీ అని మనం నిరూపించినాం. దాంట్లో భాగంగానే చాలా దేశాలకు విదేశాలకు వెళ్ళినప్పుడు మనము చాలా వెనుకబడిన దేశంగా మాట్లాడుతూ ఉంటారు. అందుకోసమని మిస్ వరల్డ్ కాంపిటీటర్స్ని అందరినీ నేను ఏఐజీ హాస్పిటల్కు పంపించండి, చూపించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఒక విజిట్ పెట్టించిన వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కింద. ఐ డోంట్ థింక్ సో ఇప్పటివరకు ఎప్పుడు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు టేకప్ చేయలేదు. ఫస్ట్ టైం వీ హ్యావ్ టేకన్ ఎ డెసిషన్ టు దట్. వీ వాంటెడ్ టు షో అవర్ స్ట్రెంగ్త్, వీ వాంటెడ్ టు షో అవర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అవర్ క్వాలిటీ ఆఫ్ హెల్త్. సో అందుకోసమని వాళ్ళని స్పెసిఫిక్ సర్టెన్ ఏరియాస్లో హైదరాబాద్లో ఉండే చార్మినార్ దగ్గర ఉండే మన షాపింగ్ మాల్స్ అనుకోండి, మన చారిత్రాత్మకమైన మన కట్టడాలు కావచ్చు, లేకపోతే మన టెంపుల్ హిస్టరీని, మన టెంపుల్స్ హెరిటేజ్ హిస్టరీని, రామప్ప టెంపుల్ కావచ్చు, 1000 స్తంభాల గుడి కావచ్చు, చార్మినార్ కావచ్చు, ఏఐజీ హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు చూపించినామంటే ప్రపంచ దేశాలతో న్యూయార్క్, టోక్యో లాంటి నగరాలు, సౌత్ కొరియాతో మేము పోటీ పడగలుగుతున్నాం, జపాన్తో మేము కాంపీట్ చేయగలుగుతున్నాం అని చెప్పడానికి, వాళ్ళందరికీ అర్థం కావడానికే వాళ్ళందరినీ వీటన్నిటికీ చెప్పడం జరిగింది. ఫైనల్ కాంపిటీషన్స్లో నాకు తెలిసి 1, 2, 3లో ఎవరో ఒకరు రెఫర్ చేసింది. సెకండ్ విన్నర్ షీ హెస్ కోటెడ్ ఏఐజీ గురించి. అక్కడ కాంపిటీషన్లో సెకండ్ వచ్చిన మిస్ వరల్డ్ 2 ఏఐజీ గురించి ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా ఇది మన హైదరాబాద్ నగరానికే ఒక గౌరవం. ఈరోజు ఏఐజీ హాస్పిటల్ గౌరవం కాదు, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఇంత గొప్ప హాస్పిటల్ ఉన్నది అని గుర్తించడం, ప్రపంచ దేశాలందరికీ తెలిసేట్టుగా వాళ్ళు చెప్పడం వల్ల మన నగరం యొక్క ప్రతిష్ట పెరిగింది. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైద్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కార్పొరేట్ సెక్టర్లనే కాకుండా ప్రభుత్వ రంగంలో కూడా ఈ వైద్య సహాయాన్ని అందించాలని మోర్ దాన్ 100 years హిస్టరీ ఉన్న ఉస్మానియా హాస్పిటల్ ఇప్పుడు అక్కడ బిల్డింగ్ కానీ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలను ఎదుర్కొంటుంది అని చెప్పి గుర్తించి గోషా